ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కన్యరాశి వారు ఈ 3 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి అనేది బయటికి వెళ్ళిపోతుంది. జ్యోతిష చక్రంలోని 6వ రాశి అయిన కన్యరాశి మీ యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఏప్రిల్ 24, 25, 26 తేదీల్లో మీ ఇంట్లోనే దాగి ఉన్నంత శక్తి అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఆ శక్తి కనుక మీ ఇంట్లో నుండి బయటికి రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎలాంటి ఫలితాలనేవి ఉంటాయి? అలాగే మీకు మంచి జరుగుతుందా? లేదా చెడు జరుగుతుందా? అయితే ఈ కన్యరాశి వారి యొక్క జీవితం ఈ సమయంలో ఏ విధంగా సాగిపోతుంది? వారి యొక్క ముఖ్యంగా ఏప్రిల్ 24, 25, 26 తేదీల్లో వారి ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు వెళ్ళిపోతుంది అనే పూర్తి విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే కన్యరాశి రాశి చక్రంలో 6వ రాశి. ఆదాయం 14, వ్యాయం 2, రాజయోగం 6, అవమానం 6. ఈ సంవత్సరం అంతా కూడా బాగానే ఉంది. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అంతా కూడా మంచి జరుగుతుంది. అలాగే ముందుగా ఈ కన్యరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూస్తే కనుక ఈ రాశి వారు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారు ఇతరుల యొక్క డెవలప్మెంట్లో తమ వంతు సంపూర్ణ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా జలసీగా అస్సలు ఫీల్ అవ్వరన్నమాట. అంతటి గుణాగణం కలవారన్నమాట. అంటే మంచి మనసు కలవారని అర్థం అన్నమాట. అలాగే ఈ కన్యరాశి వారు ఎప్పుడూ కూడా ఒకరి గురించి ఆలోచిస్తూనే ఉంటారు. అలాగే ఒకరిపై కుళ్ళు, కుతంత్రాలు, అసూయ అనేది వీరికి అస్సలు ఉండదు. ఈ కన్యరాశి వారు ఎప్పుడు ఇతరుల వ్యక్తుల కోసం మేలును కోరుకునే వ్యక్తులు కానీ వేరే వాళ్ళ యొక్క కీడును మాత్రం అసలు కోరుకోరు వ్యక్తులు కారు. అయితే ఈ యొక్క కన్యరాశి వారి జీవితంలో అలాగే జాతకంలో ఎన్నో మార్పులు అనేవి రాబోతున్నాయి. అలాగే వీరికి ఎన్నో మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు హెల్ప్ చేసే గుణం కలిగి ఉంటారు. కానీ వీరిని మాత్రం చాలామంది శత్రువులుగా భావించే వ్యక్తులు వీరిచే ఉంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి వ్యక్తుల కారణంగా ఈ కన్యరాశి వారు చాలామంది మిత్రులను, శ్రేయోభిలాషులను, బంధువుల్ని అందరినీ కూడా దూరం చేసుకోవాల్సి వస్తుందన్నమాట. అలాంటి కారణాలే కొన్ని రాబోతున్నాయి. ఈ సంపాదించుకోగలుగుతున్నారు అంటే అలాగే ఈ యొక్క కన్యరాశిలో పుట్టిన వ్యక్తులు స్వతంత్ర అభిప్రాయం కలవారుగా ఉంటారు. ముఖ్యంగా కన్యరాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు, అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యత ఇస్తారు. ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా ఈ కన్యరాశి వారిని ఎప్పుడూ కూడా చులకనగా చూస్తూ ఉంటారు. వీరు శ్రేయోభిలాషులు కూడా అధికంగానే సంపాదించుకోగలుగుతారు. ఈ విధంగా అందరూ కూడా ఇష్టపడతారని చూసి కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ కన్యరాశి వారిని చూసి ఓర్వలేకపోతారు. వీరిపైన కుళ్ళు, కుతంత్రాలు కూడా చేస్తూ ఉంటారు. వీరిని చూసి ఓర్వలేక అలాంటి చెడు మాటలు కూడా చెప్తూ ఉంటారు. అంటే వీరిపైన ఒక జలసీ అనేది ఉంటుంది. ఇక ఆ జలసీ కారణంగానే అనేక రకాల కుట్రలు వీరిపై పన్ని వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా దిగజారడానికి కావచ్చు, లేదంటే పరువు ప్రతిష్టలు భంగం కలిగించడానికి కావచ్చు, కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది ఎవరో కాదు, మరి ఎవరో అనుకుంటారేమో, మన చుట్టుపక్కల ఉండే మన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అయినప్పటికీ కూడా ఈ కన్యరాశి వారు వీరి యొక్క తెలివితేటలతో ఆ ప్రాబ్లమ్స్ నుండి వీలైతే తప్పించుకోగలుగుతారు. అలాగే ఇతరులు వీరి మీద పన్నేటువంటి కుట్రలను వారికి తిప్పికొట్టగలిగే సామర్థ్యం ఈ యొక్క కన్యరాశి వారికి ఉంది. ముఖ్యంగా నేర్పరితనం, చోకచాక్యం, సమాయకులంగా మాట్లాడేటువంటి తెలివితేటలు ఈ కన్యరాశి వారిలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే కన్యరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక ఇది వరకు ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల వల్ల నమ్మకాన్ని అనేది కోల్పోయారు. అలాగే ఈ నమ్మకాలు కోల్పోయిన పరిస్థితుల్లో కూడా వారు చూశారు. ఎలా అంటే షూరిటీ సంతకాల వల్ల కావచ్చు, గతంలో మోసపోయి ఉన్నారు. ముఖ్యంగా వీరి యొక్క జాతకంలో ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతగానో భావించాయి, అలాగే బాధించాయి కూడా. అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఏప్రిల్ 24, 25, 26 తేదీల్లో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూలమైన శక్తి అనేది ఈ సమయంలో బయటకనేది వెళ్ళిపోతుంది. ఆ సమయం మీకు ఎంతో దగ్గరలోనే ఉంది. అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కోవడానికి గల కారణం మీ ఇంట్లోనే ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ, అంటే ప్రతికూల శక్తి. అది మీ ఇంట్లో నుండి బయటకు రాబోతుంది. ఇక ఆ శక్తి బయటికి వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అనేది మంచి జరగబోతుంది.
మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందబోతున్నారు. ముఖ్యంగా నరదిష్టి అనేది చాలా ప్రభావితంగా మనిషి పైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. నరుడి దృష్టికి నలరాయి కూడా పగిలిపోతుంది అనే సామెతను వినే ఉంటారు. అంతలా ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకి ఉంటుంది. అలాంటి చూపే ఇప్పుడు మీ మీద పడింది. అందుకని ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ కన్యరాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగానే ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులను, సమస్యలను, కష్టాలను మీరు ఎదుర్కొన్నారు. ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇప్పుడు మాయమైపోతాయి. ఇక మీ యొక్క లైఫ్లో ప్రతిదీ కూడా హ్యాపీనెస్ అనేది రాబోతుంది. మీరు అనుకున్న విధంగా మీ జీవితం అనేది మారబోతుంది. ఇక మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే దాగి ఉన్నాయి. ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాలైనటువంటి బాధలు, ఇబ్బందులు, అలాగే చెప్పుకోలేనటువంటి సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి. అవన్నీ కూడా ఈ 3 రోజుల్లో వెళ్ళిపోబోతున్నాయి. ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కార మార్గాలు దొరక్క మీరు ఎన్నో రకాల బాధలను అనుభవిస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగిపోతున్నారు. మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనసులో మాత్రం అది బాధపడుతూనే ఉన్నారు. ఏదో తెలియని బాధ ఎప్పుడూ కూడా సమస్య అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. ఇక అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క కన్యరాశి వారి జీవితంలో ఈ నెల అంటే 2025 సంవత్సరంలో ఏప్రిల్ ఈ 3 రోజుల్లో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి అనేది బయటికి రాబోతుంది. దాని ద్వారా మీకు అంతా కూడా మంచే జరగబోతుంది. అలాగే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఖచ్చితంగా ఆ శక్తి బయటికి వెళ్ళిపోవడంతో మీ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబంలో సభ్యులు యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అవి ప్రతి ఒక్కరి జీవితంలో కామన్గానే ఉంటాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి. ముఖ్యంగా చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు అనేవి వేధిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఈ కన్యరాశి వారి జీవితంలో కూడా జరుగుతుంది. అలాగే జరుగుతూనే ఉన్నాయి కూడా చాలా వరకు కూడా. ఇక ఈ కన్యరాశి వారికి దీని కారణంగా మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఈ నెల ఏప్రిల్ ఈ 3 రోజుల్లో ఏ రోజైనా ఈ శక్తి కీలకమైన రోజులని చెప్పుకోవచ్చు. గతంలో మీరు ఎంతో మందికి సహాయం చేశారు. అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా కూడా నిలిచారు. అలాంటి రోజులు ఉన్నవారు మీరు. ఈ విధంగా మీకు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో మీరు పొందబోతున్నారు. అలాగే ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటకు పంపించి వేస్తాడు. అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వ్యాపిస్తుంది. దీనికి కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యలకు పరిష్కారం అనేది లభిస్తుంది. ఎందుకంటే ఇంట్లో గనక నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఒక సందర్భంలో మీరైతే మీ జీవితం ముగించాలని కూడా ఒక రకమైనటువంటి నిరాశ కూడా మీకు ఏర్పడింది. ఎందుకంటే దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ. అయితే ఈ కన్యరాశి వారు జీవితంలో ఏ సమయంలో అద్భుతమైతే జరగబోతుంది. ఈ సమయంలో చాలా అద్భుతం అనేది జరగబోతుంది. ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఈ 3 రోజులు వెళ్ళిపోతుంది. కాబట్టి ముఖ్యంగా కన్యరాశి వారు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏవైనా ఉంటే గనక వాటిని వెంటనే తీసి బయటపడేయండి. అలాగా బయటపడేయడం వల్ల మీ నెగిటివ్ ఎనర్జీ అనేది బయటపోతుంది. ఎందుకంటే ఈ విధమైన వస్తువులు కూడా ఇంట్లో ఉండడం మూలంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు కానివ్వండి, బకెట్లు కానివ్వండి, చైర్లు కానివ్వండి, ఇలాంటి విరిగిపోయిన వస్తువులు మీ ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు. అలాంటివి ఉంచుకోవడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ వైబ్స్ అనేది ఎక్కువగా వస్తుంది. దానివల్ల నా ఇంట్లో చికాగ్గా ఉంటుంది. అలాగే పగిలిపోయిన గాజులు, పగిలిపోయిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెట్టుకోకూడదు. ఇటువంటి పగిలిన వస్తువులు ఇంట్లో పెట్టుకోవడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కన్యరాశి వారు ఒక చిన్న పని కూడా చేయాల్సి ఉంటుంది. అది ఏమిటి అంటే ఆదివారం రోజున మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి. కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీ లాక్కునే శక్తి ఉంటుంది. కాబట్టి ఈ కన్యరాశి వారు ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకొని దానికి పసుపు, బూసి, గంధం, కుంకుమ బొట్టుతోటి బొట్టు పెట్టండి. ఈ విధంగా మీరు కలబందను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది.
అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా కూడా మీ ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే మీరు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, గడపని ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచకూడదు. వీలైతే ముగ్గు వేయండి, గడప మీద ఒక్క లైన్ ముగ్గైనా వేయండి. లేదా మీరు పూజ చేసేటప్పుడు అటు ఇటు ఒక పువ్వైనా పెట్టండి, లేదా పసుపు కుంకుమ బొట్టుతోటి బొట్టైనా పెట్టండి. ఈ గడపని మాత్రం ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచవద్దు. గడప అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. మనకి లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే ఆ గడప నుంచే రావాలి. అందుకని మీరు గడపని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచి పసుపు కుంకుమ బొట్టు పెట్టడం వల్ల ఆ లక్ష్మీదేవికి ఇష్టమైనవి కాబట్టి లక్ష్మీదేవి వెంటనే వస్తుంది. ఈ విధంగా మీరు చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా ప్రవేశిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. అప్పుల బాధలనేవి తీరిపోతాయి. ఆర్థిక పురోగతిని మీ కళ్ళతో మీరే చూస్తారు. మీ అదృష్టాన్ని మీరే నమ్మలేరు. అంతటి శక్తి అనేది మీకు వస్తుంది. మీ ఇంట్లోకి పాజిటివ్ వైబ్స్ అనేది వస్తాయి. ముఖ్యంగా ఈ 3 రోజులు ఏదైతే ఉందో ఈ సమయంలోనైనా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది. ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యల నుండి మీకు విముక్తి అనేది లభిస్తుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మీ నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోవాలి అంటే మాత్రం ఇంట్లో ఈ వస్తువులు మాత్రం ఉంచకుండా చూసుకోండి. పగిలిపోయిన వస్తువులు కానీ, విరిగిపోయిన వస్తువులు కానీ, గాజు వస్తువులు కానీ, ఏదైనా కానీ అవి రేట్ ఎంతైనా కానీ మార్చుకోండి, కానీ అవి మాత్రం ఇంట్లో పెట్టుకోవద్దు. అలాగే పగిలిపోయిన గిన్నెలు, ఇరిగిపోయిన గిన్నెలు, వాటిలో అన్నం వండేస్తూ ఉంటాము కొంచెం చిట్లిందని. అలాంటివి కూడా మార్చేసుకోండి, కానీ వాటిలో మాత్రం ఉండకూడదు. ముఖ్యంగా ఈ కన్యరాశి వారు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు కూడా పొందుకోవడానికి శివారాధన చేయండి. అలాగే విష్ణు సహస్రనామం పారాయణం కూడా చేయండి. అలాగే మీ స్తోమతను బట్టి దాన ధర్మాలు చేయండి. తద్వారా మీ జీవితంలో ఖచ్చితంగా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. వీలైతే కుదిరితే ఇంట్లో మీకు చేసుకోవాలి అనిపిస్తే రోజు దీపారాధన చేసుకుంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అందువలన మీ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంది అంటే మాత్రం అది ఖచ్చితంగా మనకి సంతోషాన్నే ఇస్తుంది. నెగిటివ్ ఎనర్జీ ఉంటే మాత్రం ఇల్లంతా చిరాగ్గా మనకు మనసంతా ఏదో కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. అందుకని మీకు కుదిరితే ఆ దేవుడి స్మరణ చేసుకుంటూ దీపారాధన చేసుకుంటూ ఉండండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో అంతా కూడా మంచే జరుగుతుంది. మీకు రాబోయే ఈ 3 రోజులు అంతా కూడా మంచే జరగబోతుంది. తెలుసుకున్నారు కదండీ! కన్య రాశి వారికి ఈ 3 రోజులు ఎలా ఉండబోతుందో, మీ శక్తి బయటికి వెళ్ళిపోవడం వల్ల ఏం జరుగుతుందో అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ. మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.